మీరు కూడా గ్రో యాప్ డౌన్లోడ్ చేసుకుని మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ ట్రేడింగ్ చేయాలంటే సో దానికోసం ముందుగా ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనేది ఎలా చూడాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా మనము ఏదన్నా స్టాక్ కొనాలనుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అనేది చూడాలనుకుంటాం కదా. సో దానికోసమే ఈ ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఆ ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనేది ఎలా చూస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా నేను ఏదో ఒక పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉదాహరణకి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత దాని స్టాక్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీరు ఏదన్నా స్టాక్ కొనాలన్నప్పుడు సో మీరు ఏదైనా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి ద్వారా కానీ లేకపోతే దాని మీదే క్లిక్ చేస్తే కనుక అది మళ్ళీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి చేంజ్ అయింది. సో అలాగే మీరు ఎన్ఎస్సి ద్వారా కానీ బిఎస్సి ద్వారా కానీ అయితే స్టాక్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ స్టాక్ పర్చేస్ చేసే ముందర దాని ట్రేడింగ్ ఎలా అవుతుంది ఇన్ని ఇదర్ 1 డే నుంచి కానీ లేకపోతే 1 మంత్ ఆర్ 1 ఇయర్ బ్యాక్ అలాగ సో మనము ఎలాగ వాటి ట్రేడింగ్ అవుతుంది అనేది ఇందులో చూడొచ్చు. సో దానికోసం ముందుగా ఇక్కడ ఈ 4 యారోస్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అయింది కదా. సో ఇదే చార్ట్ బై ట్రేడింగ్ వ్యూ. సో ఈ ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనేది ఇందులో చాలానే డీటెయిల్స్ ఉంటాయి. సో ఇలా మనము కావాలంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ రివర్స్ యారో ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ముందు ఒక వ్యూకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూస్తే కనుక మీకు ముందర ఈ ఎం అని కనిపిస్తుంది. సో ఎం అంటే ఇలా 1 మినిట్. సో ఈ 1 మినిట్ చార్ట్ అనేది అయితే మీకు ఈ 1M అని ఉంది కదా. సో ఈ 1 మినిట్ చార్ట్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రతి మినిట్లోనూ ఆ స్టాక్ యొక్క వాల్యూ ఎలాగుంది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే 420 నుంచి 425 దాకా మీకు 5 ఈ క్యాండిల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ క్యాండిల్ స్టిక్స్ ఒక్కొక్క క్యాండిల్ స్టిక్ ఒక్కొక్క మినిట్కి అనమాట. సో 1 మినిట్ కావాలంటే 1 మినిట్ అనేది పెట్టుకోవచ్చు, లేదా మనం 2 మినిట్స్ 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ లాస్ట్ 5 మినిట్స్లో ఎలా పర్ఫార్మెన్స్ ఉంది, లేకపోతే 10 మినిట్స్ అలాగే 1 అవర్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ 1 అవర్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ అవర్లీ బేసిస్ మీద స్టాక్ ఎలాగ గ్రో అవుతోందా తగ్గుతోందా అనేది మనకు తెలుస్తుంది. సో ఇంట్రాడే చేసే వాళ్ళకైతే అవర్లీ బేసిస్ మీద కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు, ఆర్ మినిట్స్ బేసిస్ మీద కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు. సో మనం ప్రస్తుతం 5 మినిట్స్ అని పెట్టుకుందాము. 5 మినిట్స్ అన్నప్పుడు మీకు ప్రతి ఒక్క 5 మినిట్స్కి ఆ స్టాక్ యొక్క వాల్యూ పడిపోతుందా పెరుగుతుందా అనేది తెలుస్తుంది. రెడ్ అంటే డౌన్, గ్రీన్ అంటే పెరుగుతున్నట్టుగాను. సో ఇక్కడ చూసారు కదా 2:40 అయింది, ఇప్పుడు టైం 2:53 అయింది. సో ఇక్కడ మీకు లైవ్ టైం కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు 2:50 నుంచి 2:55 లోపల దాని వాల్యూ ఎలా ఉంది, పడుతుంది లేస్తుంది అన్నట్టుగా మీకు తెలుస్తుంది, గ్రీన్ అండ్ రెడ్ అవుతుంది. సో అలాగే మీరు లైవ్ దాని మార్కెట్ వాల్యూ ఎలా ఉందో అనేది ఈ విధంగా చూడొచ్చు. సో మళ్ళీ రివర్స్ చేయడానికి ఇది పెడదాము. సో ఇప్పుడు ఈ విధంగా మనము మినిట్ బై మినిట్ ఆర్ అవర్ బై అవర్ ఆర్ పర్ డే కూడా చూసుకోవచ్చు. సో మంత్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు బై మంత్ వైజ్ కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడు దీని పక్కన ఉన్న ఇవి కనిపిస్తున్నాయి కదా, వీటిని క్యాండిల్ స్టిక్స్ అంటారు. దాని మీద క్లిక్ చేసి చూద్దాము. ఈ క్యాండిల్ స్టిక్స్ అనేది బై డిఫాల్ట్ సెలెక్ట్ అయిన ఆప్షన్. మనం కావాలంటే బార్స్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. బార్ సెలెక్ట్ చేయగానే ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ ఇలాగా బార్స్ కింద కన్వర్ట్ అయ్యాయి. అలాగే హాలో క్యాండిల్స్ అనేది పెట్టుకుంటే ఇలాగ హాలో క్యాండిల్స్ కనిపిస్తాయి. సో ఇవి జస్ట్ మనకి వ్యూ చేసుకోవడానికి మనకి ఎలా కావాలంటే అలాగే ఇది కాలమ్స్ బార్ చార్ట్ లాగా వస్తుంది. అలాగే లైన్ చార్ట్ కావాలంటే ఇలా లైన్స్లో కూడా వస్తుంది. సో ఇక్కడ మనం ఏ చార్ట్ కావాలంటే మనకి వ్యూ చేసుకోవడానికి అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏరియా అంటే ఇలా వస్తుంది. అలాగే బేస్ లైన్. సో ఈ బేస్ లైన్ ఒకటి ఫామ్ అయ్యి దానికి పైకి కిందకి అనేది తక్కువ అయితే కనుక ఆ బేస్ లైన్ కిందకి వెళ్తుంది. స్టాక్ వాల్యూ పెరుగుతుంటే కనుక ఈ బేస్ లైన్కి పైన మనకు కనిపిస్తుంది. సో అలాగే హై లో అనేది కూడా అలాగే మనము కావాలంటే పెట్టుకోవచ్చు. హైగా ఉంటే పైనకి వెళ్తుంది, లోగా ఉన్నప్పుడు కిందకి వెళ్తుంది. సో అలాగే మనం ఈ క్యాండిల్ స్టిక్ అనేదే మనం పెట్టుకుందాము. దాన్ని సెలెక్ట్ చేసి ఉంచాను.
సో అలాగే ఇక్కడ ఈ నెక్స్ట్ ఎఫ్ఎక్స్ అని ఉంది కదా, దీంట్లో కూడా మీరు వ్యూ చేయడానికి మీకు ఏదైతే మీకు ఎలాంటి వ్యూ కావాలో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ వాల్యూమ్ అనేది బై డిఫాల్ట్ కూడా ఉంటుంది, లేదంటే మీరు వాల్యూమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వాల్యూమ్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఇది వాల్యూమ్ డిస్ప్లే అవుతుంది. అలాగే మీరు ఇంకేదన్నా కూడా మీకు కావాలంటే సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఎంఏసిడి అని సెలెక్ట్ చేస్తే కనుక మీకు ఆ ఎంఏసిడి వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా ఎంఏసిడి అనేసి. సో ఇక్కడ దీని వ్యూ ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్గా మీకు కనిపిస్తుంది. సో మీకు ఆ ఎంఏసిడి వద్దు అనుకుంటే కనుక సో మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్రాస్ మార్క్ ఉంది కదా, దాంతో మీరు క్లోజ్ అయితే చేసేసుకోవచ్చు. సో మళ్ళీ మనం రెగ్యులర్ వ్యూకి వచ్చేద్దాము. సో ఈ బ్యాక్ ప్రెస్ చేస్తే రెగ్యులర్ వ్యూకి వచ్చాము. అలాగే మీరు ఏదన్నా ఇక్కడ మీరు ఈ చార్ట్ చూస్తూ మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఇలాగ మీరు ఏదైనా నోట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ఈ ఎడిట్ పెన్సిల్ ఐకన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఏమన్నా మార్కింగ్స్ అవి కూడా చేసుకోవచ్చు. సో ఉదాహరణకి మీరు ఈ బ్రష్ అనేది సెలెక్ట్ చేసి మీరు ఏదన్నా మార్కింగ్ చేసుకోవచ్చు. సో దీని వాల్యూ ఇలా పెరుగుతుంది అనేసి, లేదంటే ఇలా తగ్గిందా, అలాగే ఏదైనా మీరు మార్కింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు మీ యూస్ కోసం అనేసి. ఆ మార్కింగ్ మీరు అక్కర్లేదు అనుకుంటే ఇక్కడ ఈ డిలీట్ ఉంది కదా, ఈ బటన్ మీరు ప్రెస్ చేస్తే కనుక మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇప్పుడు ఈ రివర్స్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలంటే ఈ రివర్స్ దీని మీద క్లిక్ చేస్తే కనుక మీరు మళ్ళీ బ్యాక్కి వెళ్తారు. సో ఇక్కడ మీరు కలర్స్ అనేవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగ ఈ ఆప్షన్స్తో మీరు ఏంటంటే ఏవైనా మీకు మార్కింగ్స్ చేసుకోవాలంటే చేయొచ్చు. తర్వాత మీకు ఈ వ్యూ మొబైల్లో ఇలాగ వర్టికల్గా వ్యూ వద్దు, మాకు హారిజాంటల్ కావాలనుకుంటే ఈ బటన్ క్లిక్ చేస్తే కనుక మీకు హారిజాంటల్ వ్యూ అనేది అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ చెక్ చేసుకున్నాక మీరు ఆ స్టాక్ యొక్క వాల్యూ ఎలాగుంది అనేది అన్నీ చూసుకున్నాక దాన్ని బట్టి మీరు బై అయినా చేయొచ్చు, సెల్ అయినా చేయొచ్చు. ఆల్రెడీ మీరు పర్చేస్ చేసి ఉంటే కనుక మీరు సెల్ చేసుకోవాలంటే ముందర స్టాక్ యొక్క వాల్యూ ఎలా ఉందనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు కింద చూస్తే ఇక్కడ మనము డేట్ రేంజ్ అని కనిపిస్తుంది కదా. సో ఈ డేట్ రేంజ్లో ఏంటంటే మనము దాని మీద క్లిక్ చేసి చూద్దాము. సో లాస్ట్ 1 డేలో దాని ఎలా ఉంది పర్ఫార్మెన్స్, అలాగే లాస్ట్ 5 days, 1 month, 3 months, 1 year, 5 years. సో ఇక్కడ దాకా కూడా మనం అయితే చూసుకోవచ్చు. సో ఉదాహరణకి లాస్ట్ 3 months అని పెట్టామనుకోండి. సో అప్పుడు మనకి అలాగే ఇక్కడ 1 hour అని సెలెక్ట్ చేసాము. సో అది మీరు 1 hour పెట్టుకోవచ్చు, లేకపోతే 1 day కూడా సెలెక్ట్ చేస్తే లాస్ట్ 3 monthsలో ప్రతిరోజు దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూసారు కదా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. సో దాని పర్ఫార్మెన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. స్టాక్ వాల్యూ ఎలా ఉంది, ఎలాగ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో మనం పర్ డే పెట్టుకున్నాం కాబట్టి ప్రతి మంత్లోనూ మీకైతే ఆ మంత్ యొక్క నంబర్ ఆఫ్ డేస్ని బట్టి మనకైతే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ అక్టోబర్లో ప్రతిరోజు మనకి ఎలా ఉంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో ఈ విధంగా మనం స్టాక్ యొక్క వాల్యూ ఎలా ఉంది అనేది తెలుసుకుని దాన్ని బట్టి మనము బై ఆర్ సెల్ అనేది అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీరు ట్రేడింగ్ చార్ట్ వ్యూ అనేది ఎలా తెలుసుకోవాలో చూసారు కదా. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.